నమస్తే అన్న. నమస్తే అన్న, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నారాయణగఢ నుంచి కల్లేరు మండల్ రాపర్తి గ్రామం. ఓకే. ఇప్పుడు మజా డైరీ ఫామ్కి ఇంతకుముందు వచ్చారా, లేకపోతే ఎలా తెలుసుకొని ఇటు దాకా వచ్చారు మీరు? ఇంతకుముందు రాలేము, ఫోన్లో తెలుసుకొని ఇక్కడ వచ్చాము. ఓకే. ఎప్పుడు వచ్చారు ఈ డైరీ ఫామ్కి? నిన్న మధ్యాహ్నం. ఎన్ని గేదెలు తీసుకున్నారు? 5. ఓకే. నిన్న వచ్చారు కదా ఇక్కడికి, ఎలా ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి ఇక్కడ ఉండడానికి? రూమ్ బాగుంది, అన్నం బాగుంది, ఫుడ్ బాగుంది. ఓకే. 5 గేదెలు తీసుకున్నారు కదా? 5 గేదెలకు పాలు చూసుకున్నారా? చూసుకున్నాం, 2 పూటలు చూసుకున్నాం. ఓకే. ఎన్ని లీటర్ల కెపాసిటీ గేదెలు ఉన్నాయి? 7 లీటర్లు ఉంది. 7 లీటర్లు చూపించారా మరి? చూపించారు. గొలిసి చూసుకురా మీరు? దారాలు చెక్ చేసుకురా అన్ని గేదెలు? ఓకే. ఇప్పుడు లోడింగ్ చేస్తారా, వెళ్తారా అన్న మరి? వెళ్తున్నాం. ఓకే. ఇక్కడ నుంచి ఎంత దూరం అవుతుంది నారాయణఖేడ్ మనకి? ఎన్ని కిలోమీటర్లు అవుతుందా? 150 కిలోమీటర్స్. ఓకే. నిన్న ఎలా వచ్చారు? బస్కి వచ్చారా, మీ సొంత వెహికల్ ఏమైనా? బస్కి వచ్చారు. బస్కి వచ్చి ఇక్కడ నుంచి వెహికల్ మాట్లాడుకుని వెళ్తారు. ఓకే. ఇప్పుడు నేను ఎన్ని పూటలు పాలు చెక్ చేసుకో? ఎన్ని పూటలు? 2 పూటలు చెక్ చేసుకోరు. ఓకే. లోడింగ్ కూడా అవుతుంది ఇక్కడ చూస్తున్నాగా. రైతు తీసుకున్న గేదెలు ఒక్కొక్క గేదె చెక్ చేసుకొని ఇక్కడనే చూసుకొని ఎక్కించుకుంటున్నారు వాళ్ళు. ఈ గేదె వచ్చేసి 2వ గేదె. ఇది ఫస్ట్ గేదె అయితే లోడింగ్ అయింది ఆల్రెడీ. ఇది 2వ గేదె. ఇది ఈ గేదె వచ్చేసి 3వ గేదె. ఇది మూడు గేదెలు చూసినా లోడ్ అయితే అయిపోయినాయి. 3 గేదెలు కూడా 14 లీటర్ల కెపాసిటీ గేదెలు ఇవి చూసినట్లు. ఇంకా 2 గేదెలు ఉన్నాయి, ఇంకా 2 గేదెలు తెస్తున్నారు. ఈ గేదె వచ్చేసి 4వ గేదె. ఇది ఇది వచ్చేసి 5వ గేదె.